పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరవడంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా చెబుతున్నారు. ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని, దానిలో విలువైన సంపద దాచిపెట్టారంటున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1902లో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తు చేసుకున్నారు. సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. రాజా కపిలేంద్ర దేవ్ తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎనలేని సంపదలు తీసుకొచ్చి జగన్నాథుడికి సమర్పించినట్టు ఆధారాలున్నాయని పేర్కొన్నాడు. ఆ సమయంలో రత్న భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారని, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని గుర్తు చేసుకున్నారు. సంపద వెలకట్టలేనిదని, పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలున్నాయని నొక్కి చెబుతున్నాడు. ఇటు ముస్లిం దండయాత్రల సమయంలోనూ పలుమార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయని, ఆ సమయంలో స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరి క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ తెలిపారు. శంఖమాకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగాలున్నాయనడానికి ఆధారాలున్నాయని, వాటిని ఎవరు ఇప్పటివరకు కనుగొనలేకపోయారని దాస్ పేర్కొన్నాడు. మొత్తం మీద రహస్య గది తెరిస్తే మరిన్ని సంపదలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.